ఏజింగ్ ఆఫ్ స్కిన్ అంటే కేవలం స్కిన్ వరకే పరిమితం అవుతుందా, లేక ఎముకల దగ్గర కండరాల దగ్గర కూడా మనకి ఏజింగ్ అవుతుందా? అసలుకి ముఖం పైన మనకి విపరీతంగా సాగిపోయిన స్కిన్ ఉండటం, లేక బుగ్గలు సొట్టబోవటం, లేక కంటి కింద సొట్టగా ఉండటం, నలుపు రావటం, ముడతలు రావటం తోటి చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ ఏ కండిషన్కి చేయాలి? అందరు చెప్తూ ఉంటారు రెటినాల్ అంటే ఒక మంచి యాంటీ ఏజింగ్ క్రీమ్, సో అది వాడేస్తే మనకి స్కిన్ టైటనింగ్ అయిపోతుంది అని. కొరియన్ స్కిన్ కేర్ అలాంటివి చేస్తే ముడతలన్నీ మాయమైపోతాయి అని చెప్పి చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. కొరియన్ క్రీమ్స్ ని నేను చర్మం పైన పెట్టానండి. అవి ఫైన్ లైన్స్ వరకు మాత్రమే చేయగలుగుతాయి. ఫైన్ లైన్స్ అని అంటే సన్నటి గీతలు అనమాట. అవి మనకి చర్మంలో మరీ డ్రైనెస్ రావటంతో వచ్చే వాటితోటి అవుతాయి. అంతేకాని డీప్ లైన్స్ ని, అలానే డైనమిక్ లైన్స్ ని, అలానే మనకి సాగింగ్ ఆఫ్ స్కిన్ ని అవి యాంటీ ఏజింగ్ గా పనిచేయవండి. సో మనకి క్రీమ్స్ అనేది కేవలం చర్మంలో ఒక పైన పొర వరకే పనిచేస్తుంది. అంటే క్రీమ్ అనేది మనకి ఒక పేపర్ ఉంటుంది కదండి, ఒక పేపర్ కాగితం ముక్క మనకి ఎంతైతే సన్నగా అయితే ఉంటుందో అంత సనుపులో కనీసం ఒక 100% తక్కువలో మనకి పైన పొర ఉంటుందన్నమాట. దాన్ని ఎపిడర్మిస్ అని అంటాం, దాని కింద డర్మిస్ అని అంటాం. ఈ చర్మం పైన ఏవైతే క్రీమ్స్ పెడతామో ఆ క్రీమ్స్ ఆ పొర వరకు మాత్రమే పనిచేస్తాయి, కింద డర్మిస్ వరకు పోవు. మరి కండరాల్లో ఎముకల్లో మనకి అక్కడ ఏజింగ్ అయిన దానికి మళ్ళీ ఏ విధంగా జరుగుతుంది? మార్పులు రెటినాల్ యూస్ చేయటం తోటి, అది మనం గమనించాలి. రెండోది, కండరాలు వీక్ అయిపోయి ఇక్కడ కొద్దిగా ఫేస్ పైన సాగిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది, వాల్యూమ్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇలాంటి వాల్యూమ్ లాస్ కి, ఇలాంటి సాగింగ్ ఆఫ్ స్కిన్ కి, లాస్ ఆఫ్ ఎలాస్టిసిటీకి క్రీమ్స్ కంటే మనం ప్రొసీజర్స్ కొని చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొదటగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చర్మంలో ఏజింగ్ అనేది ఎందుకు వస్తుంది. నేను లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదండి, నా ఛానల్కి వెళ్ళి లాస్ట్ 2 వీడియోస్లో నేను చెప్పానండి. మంచిగా అసలు మీకు అర్థమవుతుంది. ఎముకలు, కండరాలు, డీప్ మజిల్, ఫ్యాట్ ప్యాడ్, చర్మంలో కొవ్వు లేయర్, అలానే చర్మము, అలానే ఎపిడర్మిస్, ఇలాంటి అన్ని లేయర్స్ ఆఫ్ స్కిన్కి మనకి అక్కడ ఏజింగ్ అనేది ఉంటుందండి. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు ఏలు తీసుకొని ఇక్కడ పెట్టుకోండి. ముఖం పైన మీకు ఎంత సాఫ్ట్గా ఉన్నా కానీ, ఎంత మృదువుగా ఉన్నా కానీ ఇక్కడ ఒక ఎముక ఉంటుందన్నమాట. దీన్నే జైగోమాటిక్ బోన్ అని అంటారు. ఈ జైగోమాటిక్ బోన్ నుంచి కొన్ని టెండన్స్ అనేటివి వచ్చి ఇక్కడ మస్కులోక్యుటేనియస్ లిగమెంట్స్ అనేటివి వచ్చి మనకి ఇక్కడ ఈ భాగంలో ఇన్సర్షన్ అయి ఇక్కడ మన స్కిన్ ని హోల్డ్ చేస్తుంది అనమాట. సో ఈ లిగమెంట్స్ ఎప్పుడైతే మనకి పలచగా అవుతూ ఉంటుందో, అలానే ఎముకలు ఎప్పుడైతే మనకి కరిగిపోతూ ఉంటాయో వయసు రీత్యా, అప్పుడు ఇది ఫేస్ పైనకి ఇలా సాగింగ్ అనేది రావటం జరుగుతూ ఉంటుంది. అలానే ఇక్కడ కంటి కింద డీప్ మజిల్, ఫ్యాట్ ప్యాడ్స్ అని అంటారనమాట. మనం ఎప్పుడైనా గమనించండి, ఇక్కడ చర్మం ఉంటుంది కదండి, చర్మం కింద కొవ్వు లేయర్ ఉంటుంది, కొవ్వు లేయర్ కింద కండరాలు ఉంటాయి, కండరాల కింద ఎముక ఉంటుందన్నమాట. మరి ముఖంలో మనకి గమనిస్తే చర్మం పైన మనకి ఎపిడర్మిస్, డర్మిస్ ఉంటుందండి. చర్మం తర్వాత మనకి కొవ్వు లేయర్ ఒకటి ఉంటుంది, దాని కింద కండరాలు ఉంటాయి. ఇక్కడ ఉన్నట్టే ఇక్కడ ఉంది, కానీ ఎముకకి కండరాలకి మధ్యలో ఒక డీప్ మజిల్, ఫ్యాట్ ప్యాడ్ అని ఉంటుందన్నమాట. ఆ డీప్ మజిల్, ఫ్యాట్ ప్యాడ్ అనేది అక్కడ ఆ లేయర్ గా అక్కడ ఫామ్ అయి మనకి కుషన్ అనేది జరుగుతుందన్నమాట. సో మీరు గమనిస్తే ఎప్పుడైనా కానీ ఒక స్కల్ బోన్ ని గమనిస్తే అన్ని సొట్టలు పోయి కేవలం ఎముకలు తర్వాత అవే కనిపిస్తాయి. కానీ ఆ ఎముకల పైన చర్మమే ఉంటే, కండరాలే ఉంటే మనకి ఏమవుతుంది? లోపలికి ఉండిపోతాయి. సో అది అక్కడ డీప్ మజిల్, ఫ్యాట్ ప్యాడ్ ఉండి మన స్కిన్ స్ట్రక్చర్ ని, దాని ఎలాస్టిసిటీని మెయింటైన్ చేస్తుంది అనమాట. సో ఈ డీప్ మజిల్, ఫ్యాట్ ప్యాడ్స్ అనేటివి కరిగిపోతూ ఉంటాయి. ఆడవాళ్ళలో మెయిన్లీ ప్రెగ్నెన్సీ అండి, డెలివరీస్, ఫీడింగ్, ఈ 3 దాంతోటి, అలానే హార్మోనల్ డిస్టర్బెన్సెస్ తోటి, అలానే ముఖ్యమైనది ఏంటంటే మెనోపాస్కి వచ్చినప్పుడు అప్పుడు ప్రాబ్లంగా మారుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఉన్నదానికి మనకి ఇంపార్టెంట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మెనోపాస్కి ఆ వయసులో వచ్చినప్పుడు స్కిన్లో మార్పులు అనేటివి కేవలం స్కిన్కి పరిమితం కాదండి, మనకి ఎముకల దగ్గర నుంచి మనం అసెస్మెంట్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో చర్మంలో మనకి ఈ విధంగా మార్పులు జరుగుతున్నాయి అని అంటే దానికి కరెక్షన్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎముకల్లో మనకి కరిగిపోవటం జరుగుతూ ఉంటే మనకి ఇక్కడ వీక్నెస్ అనేది రావటం జరుగుతూ ఉంటుందండి. అందుకోసమే చర్మం ఇంతకుముందు బిగుతుగా ఉన్నది కూడా నెమ్మదిగా కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఏదైనా కానీ మనం ఏదైనా రూఫ్ వేసామనుకోండి, కింద పిల్లర్స్ ఉన్నాయనుకోండి, కింద పిల్లర్స్ వీక్ ఉంటే ఏమవుతాయి?
అది రూఫ్ వంగిపోతుంది అనమాట. సో అలానే ఇది జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనం స్ట్రెంథనింగ్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చాలా మంది ఫేస్ యోగాస్ నేను వీడియోస్ చూశానండి. కంటి కింద ఇలా మసాజ్ చేసుకోవాలి, చేతి మీద ఇలా పెట్టి మసాజ్ చేసుకోవాలి, ఇలా చేసుకోవాలి, నక్కుల్స్ తోటి ఇలా చేసుకోవాలి అని అంటారు. ఇది చేయటం వల్ల ఫేషియల్ మజిల్ స్టిమ్యులేట్ అవుతాయండి. ఫేషియల్లో సర్క్యులేషన్ అనేది జరగటం మంచిగా స్టిమ్యులేట్ అవుతుంది. అంతేకాని మీకు స్కిన్ టైటనింగ్ అనేది కాదు. మరి స్కిన్ టైటనింగ్ కాకుండా కనీసం ఏజింగ్ని తగ్గిస్తుందా అని అంటే ఏజింగ్ని తగ్గించడానికని ఈ విధంగా మీరు చేసుకోవటం, డీస్ట్రెసెస్ చేసుకోవటం, యాంటీ ఏజింగ్ ఫుడ్స్ అనేటివి తీసుకోవటం అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి యాంటీ ఏజింగ్ ఫుడ్స్ అంటే ఏంటి? యాంటీ ఏజింగ్ ఫుడ్స్ అని అంటే మనకి మంచి సోయాబీన్ చంక్స్ అండి, అలానే క్యాప్సికమ్ అని అంటాం, బెల్ పెప్పర్స్ అని అంటాం, కుకుంబర్, క్యారెట్స్ ఇవి అంటాం కదండి, అలాంటివి కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. క్యారెట్, కీరా, రాడిష్ ఇవన్నీ మంచి క్యారోటీన్స్ ఉంటాయి. బీటా క్యారోటినాయిడ్స్ అని అంటాం. అలానే మనకి వైటమిన్ ఏకి ఇవి ప్రీకర్సర్స్ అనమాట. సో ఈ బీటా క్యారోటినాయిడ్స్ తోటి ఏమవుతుందంటే మనకి చర్మంలో మంచి యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్ అనేది తీసుకొస్తుంది. అలానే ఎముకలకి స్ట్రెంథన్ కావటానికని మనకి మంచిగా పాలు తీసుకోవటం, ఆర్గానిక్ పాలు తీసుకోవాలండి. ఈ మధ్యకాలంలో విపరీతమైన అడల్టరేటెడ్ పాలు దొరుకుతున్నాయి. దానితోటి మీకు బోన్ రిజార్ప్షన్ అనేది కాకుండా మీకు ఇతరత్ర ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. సో మంచి ఒరిజినల్ పాలు అవి తీసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుందండి. అలానే మిల్క్ ప్రోడక్ట్స్లో పన్నీర్ వరకు మీరు ఓకే, ప్రోటీన్ కంటెంట్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫిష్ అనేది తీసుకుంటే నాన్ వెజిటేరియన్స్కి మంచి సోర్స్ ఆఫ్ కొల్లాజన్, మంచి సోర్స్ ఆఫ్ ప్రోటీన్, మంచి సోర్స్ ఆఫ్ వైటమిన్ సి అవుతూ ఉంటుంది. సిట్రస్ ఫ్రూట్స్ ఉంటాయి. సిట్రస్ ఫ్రూట్స్ అని అంటే మనకి నారింజ, బత్తాయి, మోసంబి ఇలాంటివి అన్నీ తీసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలానే మనకి ఉసిరికాయలు చాలా ఇంపార్టెంట్ అండి. ఉసిరికాయలు తీసుకుంటే 3 ఉసిరికాయలు తీసుకుంటే 1 గ్రామ్ వైటమిన్ సి అనమాట. అలానే మనకి నిమ్మకాయ రసం, నిమ్మకాయ రసం మనం ఒక చెంచాడు తేనెతోటి మనం తీసుకున్నాం అనుకోండి, మంచి వైటమిన్ సి, కొల్లాజన్కి మంచి స్టిమ్యులేషన్గా హెల్ప్ చేస్తూ ఉంటాయి. అలానే నాన్ వెజ్ తీసుకుంటున్నప్పుడు మీరు మంచి ప్రోటీన్ అనేది తీసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుందండి. ఫ్యాట్ ఎక్కువగా తీసుకోకూడదు, రెడ్ మీట్ అనేది ఎక్కువగా తీసుకోకూడదు. అయితే ఇవన్నీ డైట్ పరంగా మనం చేస్తున్న విధానాలు. మరి ఇతరత్ర ప్రాబ్లమ్స్ అని అంటే యూవీ పొల్యూషన్, యూవీ రేడియేషన్, అలానే పొల్యూషన్, అలానే విపరీతమైన స్ట్రెస్, స్కిన్ కేర్ సరిగా చేసుకోకుండా ఉండటం, సన్ స్క్రీన్ సరిగా చేసుకోకుండా ఉండటం, ఫేస్ వాషెస్ ఇష్టం ఉన్నట్టుగా వాడేయటంతో చర్మంలో విపరీతంగా డ్రైనెస్ రావటం, అదే డ్రైనెస్ తోటి మీరు ఎండలోకి వెళ్తే సూర్యుడు వెలుతురుకు తగిలితే అక్కడ చర్మంలో డ్యామేజ్ అనేది జరగటం అనేది అవుతూ ఉంటుందండి. సో చర్మంలో మనకి ఈ విధంగా ప్రాబ్లమ్స్ అనేటివి రావటానికని మనకి ఏజింగ్ ఆఫ్ స్కిన్ అనేది కేవలం చర్మానికి పరిమితం కాదండి. ఎముకల నుంచి, కండరాల నుంచి ఈ విధంగా లాస్ అవుతూ ఉంటుంది. మరి కండరాలకి ఏ విధంగా మనము వర్క్ చేయాలి అని అంటే కండరాలకి మీరు ఫేషియల్ యోగా కాకుండా ఫేషియల్ మజిల్ స్టిమ్యులేషన్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫేషియల్ మజిల్ స్టిమ్యులేషన్స్ అని అంటే మీకు సింపుల్గా మీకు ఏవైతే మీరు క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఉంటాయో అవి ఆ విధంగా మీరు చేయాలి. అంటే స్మైలింగ్ చేయటం, అలానే మీరు మంచిగా స్టిమ్యులేట్ చేసుకోవటం అని అంటే కనుబొమ్మల్ని మూమెంట్ చేసుకోవటం, ఇవి చేయొచ్చు అనమాట. కానీ ముడతలు అనేదానికి మీరు మజిల్ మూమెంట్స్ చేయటం వల్ల పెరుగుతూ ఉంటాయి. అంటే కనుబొమ్మలు మీరు పైకి ఎత్తుతూ ఉన్నారనుకోండి, అక్కడ వ్రింకిల్స్ అనేవి పెరగటం అనేది అవుతూ ఉంటుందన్నమాట. సో కనుబొమ్మలు అనేది పైకి ఎత్తటం అనేది మీరు ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయకూడదు. అలానే నవ్వుతున్నప్పుడు ఇక్కడ కొన్ని ముడతలు వస్తాయి అనమాట. నవ్వుతూ ఉంటే కొంతమంది స్మైల్ అని చేస్తారు. అలా కాదండి, మంచిగా 32 పనులు మనకి స్మైల్ చేయాలి. మంచిగా స్మైల్ చేస్తే మీరు చూడండి ఇక్కడ ముడతలు వస్తున్నాయా చెక్ చేసుకోవాలి. కనుబొమ్మల్ని దగ్గరికి తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది మీకు అది ఫ్రౌన్ లైన్స్ అని అంటాం అనమాట. అలానే ఇక్కడ వస్తే గనక దాన్ని క్రోస్వీట్ అని అంటారు. ఇక్కడ ముడతలు వస్తే దాన్ని 4 హెడ్ లైన్స్ అని అంటారనమాట. ఇక్కడ మీకు వాల్యూమ్ ఒకవేళ ఎక్కువైపోయి ఈ భాగంలో మీకు కరిగిపోయి మళ్ళీ ఈ భాగంలో వచ్చిందని అంటే మీకు ఫ్యాట్ రీఅక్యుములేషన్ అని అంటారు, సాగింగ్ ఆఫ్ స్కిన్ అని అంటారు. ఇక్కడ వస్తే జౌల్స్ లైన్స్ అని అంటారు. అదే ఇక్కడ పెదవులు మీకు కిందికి వెళ్ళిపోతే డిప్రెస్డ్ యాంగిల్ ఆఫ్ మౌత్ అని అంటారనమాట. ఇక్కడ విపరీతంగా కనిపిస్తే నేజోలేబియల్ ఫోల్డ్ అని అంటారు. చాలా మంది వచ్చి నేజోలేబియల్ ఫోల్డ్ నాకు ఇక్కడ ప్రాబ్లం ఉంది అని అంటారు. కానీ దానికి ఫిల్లర్స్ అనేది చేయాల్సి వచ్చినా కానీ ఇక్కడి నుంచి చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకి మార్పులు ఎలా జరుగుతున్నాయి అనే దాని గురించి అని మనం అసెస్మెంట్ చేసుకోవాలి. అసెస్మెంట్ చేసుకొని మనకు అసలుకి ఏ విధంగా అవసరం, ఏ విధంగా అవసరం లేదు, నాన్ సర్జికలా, సర్జికలా, నేను ఫిల్లర్స్కి వెళ్ళాలా, బొటాక్స్కి వెళ్ళాలా, డిస్పోర్ట్కి వెళ్ళాలా, స్టనాక్స్కి వెళ్ళాలా, లేకపోతే స్కిన్ టైట్నింగ్కి నాన్ సర్జికల్ స్కిన్ టైట్నింగ్ ఏమైనా చేసుకోవాలా, ఇలాంటి అనేకమైన ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఈ ప్రశ్నలన్నిటికీ నెక్స్ట్ వీడియోలో నేను మీకు క్లియర్గా జవాబు చెప్తానండి.
సో ఇదండి విషయం. మీకు ఇంకా ఎటువంటి అయినా సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు ఉంటే కనుక తప్పకుండా మెన్షన్ చేస్తే దానికి నేను టెక్స్ట్ రిప్లై కానీ, వీడియో రిప్లై కానీ నేను చేస్తాను. అలానే నా నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి నేను మీ ముందుకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నా వీడియోని దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, చుట్టాలకి, ఎవరికైనా సరే, పెద్దవాళ్ళకైనా సరే యాంటీ ఏజింగ్ చూస్తున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు, కాన్ఫిడెన్స్ పోగొట్టుకుంటున్నారు, మరీ ముడతలు ఉన్నాయి అని అంటే వాళ్ళకి నా వీడియోని షేర్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడమని చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.